హలో ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఓటీటీలో ట్రెండింగ్ అండ్ న్యూ రిలీజెస్ మూవీ గురించి ఈ వీడియోలో చూద్దాం. న్యూలీ మ్యారీడ్ కపుల్ అదిర్ అండ్ జోయా వాళ్ళ హనీమూన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు ఇద్దరు వెళ్ళక వాళ్ళతో పాటు ఒక ఫోటోగ్రాఫర్ ని కూడా తీసుకెళ్తారు. మరి పెళ్లి ఫోటోషూట్ లో తను తీసిన ఫొటోస్ కి ఫ్యాన్స్ అయిపోయి వాళ్ళిద్దరు హనీమూన్ కి కూడా తన్ని తీసుకెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఆ కపుల్ ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో ఫోటోగ్రాఫర్ ఏం చేస్తుంది, అలా సరదాగా సాగిపోతున్న వాళ్ళ ట్రిప్ లో సడన్ ట్విస్ట్. అది ఏంటి? ఈ ట్రిప్ కి ఒక మర్డర్ కేస్ ని అటాచ్ చేసి దాని ఇన్వెస్టిగేషన్ తో కలిపి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లా తీశారు ఈ హనీమూన్ ఫోటోగ్రాఫర్. జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి హనీమూన్ ఫోటోగ్రాఫర్. మాక్సిమం 40 minutes రన్ టైమ్ తో ఉండడం వల్ల ఒక మీడియం సైజ్ సిరీస్ లా అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. సో క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని చూడొచ్చు. మిగిలిన వాళ్ళకి ఇలాంటి కాన్సెప్ట్స్ తో చాలా సిరీస్ లు చూసాం. సో రొటీన్ గా అయితే అనిపిస్తుంది, బట్ ఏ చాయిస్ లేనప్పుడు ఒకసారి అయితే చూడొచ్చు. అక్కడక్కడ కొంచెం లాగ్ గా అనిపించినా సరే కొన్ని ట్విస్టులతో ఈ వెబ్ సిరీస్ ఓకే అనిపిస్తుంది. అండ్ పేరెంట్స్ తో చూడొచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయను. కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. సో ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ గా తీసిన ఈ వెబ్ సిరీస్ మీకు జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. నైఫ్స్ అవుట్ లాంటి థ్రిల్లింగ్ మూవీస్ వచ్చిన తర్వాత ఆ మూవీని బేస్ చేసుకుని చాలా మూవీస్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఒక వింటేజ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ యొక్క సిబ్లింగ్స్ అందరూ ఒక చోట చేరుతారు ఒక కాజ్ వల్ల. అక్కడ ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ చేసింది ఎవరు అన్న టైప్ ఆఫ్ మూవీస్ నైఫ్స్ అవుట్ నుంచే వచ్చాయి. సో ఈ మూవీని బేస్ చేసుకున్నట్టుగా తీసుకున్న వెబ్ సిరీస్ రీసెంట్ గా స్ట్రీమ్ అవడం మొదలైంది. అదే ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఒక ఫ్యామిలీలో ఉన్న కొంతమంది మెంబర్స్ ఒక ఐలాండ్ కి చేరుతారు. అలా చేరడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, వాళ్ళని అక్కడికి ఎవరు పిలిచారు, ఆ తర్వాత జరిగిన సన్నివేశాలు ఏంటి, ఇలాంటివన్నీ థ్రిల్లింగ్ అండ్ కిల్లింగ్ సీన్స్ తో ఈ వెబ్ సిరీస్ తీశారు. అయితే ఇనిషియల్ ఎపిసోడ్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నా వెళ్లే కొద్దీ కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఇంకా బాగా తీయొచ్చు అనిపించిన కొన్ని అక్కర్లేని సీన్స్ అండ్ కొన్ని మరీ బ్లడిష్ గా ఉండే సీన్స్ కొంచెం, అండ్ ఇది ఇంకా మంచిగా తీయొచ్చు అన్న సీన్స్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా సరే తెలుగులో ఉండడం వల్ల ఒక్కసారి చూడొచ్చు. అయితే ఏ ఆప్షన్ లేకపోతే మాత్రమే. కాకపోతే ఉన్న క్యాస్ట్ మొత్తం మనకు తెలుసు కాబట్టి వెబ్ సిరీస్ ని చూసినా తప్పులేదు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే కొన్ని సీన్స్ స్కిప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, అది ఎక్కడ ఏ టైంలో ఎలా వస్తుందో తెలియదు కాబట్టి నేనైతే ఈ మూవీని రికమెండ్ చేయను. బట్ మిగిలిన వాళ్ళు ఒక లుక్ అయితే వేయండి. ఈ వెబ్ సిరీస్ మీకు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మూవీ ఏంటో చూసే ముందు ఇప్పటి వరకు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే, ఇదే మొదటిసారి మన ఛానల్ ని విజిట్ చేసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ వెంటనే చేసేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ ఇంకా మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. అండ్ ఈ వీకెండ్ మూవీస్ చూద్దాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ పేరు మలయాళంలో వాలా, అదే మన ఇంగ్లీష్ లో చదివితే వాజా. ఈ మూవీ కంప్లీట్ గా ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్. చైల్డ్హుడ్ నుంచే ఫ్రెండ్స్ అయిన ముగ్గురు వాళ్ళు చేసే అల్లరితో వాళ్ళ పేరెంట్స్ కి హెడేక్ గా ఎలా తయారయ్యారు. అయితే వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా అవే అల్లరి చేష్టలు కొనసాగించడంతో దాన్ని వాళ్ళ పేరెంట్స్ ఎలా తీసుకున్నారు, తర్వాత వీళ్ళ లైఫ్ లో ఏం జరిగింది అన్నదే ఈ మూవీ మెయిన్ స్టోరీ. ఇందుకే సినిమా ఎలా ఉందంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మనం చాలా సార్లు చూసాం. అలా అని ఇదేం బోర్ కొట్టదు. సేమ్ ఆ మూవీస్ లానే మన చైల్డ్హుడ్ కి కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. ముగ్గురు ఫ్రెండ్స్ చేసే అల్లరి అంతా ఇంత కాదు. కాలేజ్ లో జరిగిన సీన్స్ తప్పక అందరికి. అండ్ క్లైమాక్స్ లో వచ్చే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కూడా మంచి ఎమోషనల్ గా చూపించారు మూవీలో. సో ఓవరాల్ గా మూవీని అయితే ఒకసారి అయితే చూడొచ్చు. వీళ్ళు ముగ్గురు చేసిన అల్లరి చూడాలనుకుంటే మాత్రం హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని క్లిక్ చేయండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, బట్ ఆ వీడియో చేసినప్పుడు ఇది తెలుగులో లేదు. కానీ ప్రెసెంట్ తెలుగులో డబ్ అయ్యి స్ట్రీమ్ అవుతుందంటే ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటి మూవీనే కిల్. ఢిల్లీ నుంచి ఒక ఎంగేజ్మెంట్ కి అటెండ్ అవ్వాలని వెళ్లిన ఎన్ఎస్జీ కమాండో అమృత్ రాథోడ్ తను రిటర్న్ ట్రావెల్ లో రాంచీకి వెళ్తాడు. అలా ఎందుకు వెళ్ళాడు, అలా వెళ్ళిన తర్వాత అక్కడి కొంతమంది విలన్స్ తో తను చేసిన రొమాన్స్ ఈ ఇయర్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ మూవీ అని చెప్పొచ్చు. అలాంటి యాక్షన్ కంటెంట్ ఈ మూవీ అందించింది బాలీవుడ్. మనకు తెలుసు రీసెంట్ గా బాలీవుడ్ లో అంత పెద్ద హిట్స్ ఏమి దొరకలేదు, కానీ కిల్ వీటన్నిటిని కిల్ చేసింది. మూవీ రిలీజ్ అయినప్పుడు అంత పెద్ద రెస్పాన్స్ లేకపోయినా దీని యొక్క మౌత్ టాక్ వల్ల ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా మంచి ట్రెండ్ అయింది కూడా. ట్రైన్ లో సగం మంది విలన్లే కనిపిస్తారు. వాళ్ళందరి మధ్యలోకి వెళ్లిన కమాండో ఏమయ్యాడు, ఇవన్నీ చూస్తేనే యాక్షన్ థ్రిల్లర్స్ కి వెంటనే చూసేయాలనిపిస్తుంది కదా. మరి అలా చూడాలంటే హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ లింక్ ని క్లిక్ చేయాలి కదా. సో పిల్లలతో మాత్రం చూడొద్దు, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం ఘాటుగా ఉంటాయి. అవి ఓకే అనుకుంటే మాత్రం ప్రొసీడ్ అయిపోవచ్చు ఎవరైనా. లాస్ట్ వీడియోలో ఈ మూవీ చెప్తున్నప్పుడు హిందీలో అయితే రిలీజ్ అయింది కనుక మళ్ళీ ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ తెలుగులో డబ్ చేసి దించారంటే ఈ మూవీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందన్న కదా అర్థం. అలాంటి మూవీనే ముంజా. మళ్ళీ ఈ మూవీ రికమెండ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కంటెంటే. అలాంటి మూవీ ఇది ఎక్కడ కూడా బోర్ కొట్టదు. మిమ్మల్ని నవ్విస్తూనే కొన్ని చోట్ల హర్రర్ సీన్స్ ను కూడా జల్లేసారు ఈ మూవీలో. ఒక పల్లెటూరులో ఒక ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ లో ముంజా ఇది నా అడ్డా అన్నట్టుగా ఆ ప్లేస్ ని మొత్తం ఆక్రమిస్తుంది. అక్కడికి ఎవడెళ్ళినా అంతే.
మళ్ళీ వస్తాడో లేదో కూడా తెలియదు. అలాంటి ముంజియా ఆ ప్లేస్ ని వదిలి సిటీకి వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏ కారణం మీద వచ్చాడు, ఇలాంటి సీన్స్ ఇందాక చెప్పినట్టే నవ్విస్తూనే మంచి థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే ఆ చీకట్లో ఆ బీచ్ లో తీసిన సీన్స్ అయితే నైట్ టైం చూసిన వాళ్ళకి మంచి టేస్టీగా అనిపిస్తుంది. సో ఒక కుర్రాడికి ముంజియాకి మధ్యలో జరిగిన సీన్స్ ఏంటి, అసలు వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం, వీళ్ళిద్దరి మధ్యలో కాటప్ప ఎందుకు వచ్చాడు, ఇలాంటి సీన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ ని తప్పకుండా అలరిస్తుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఇంకెందులో ఉంది, హాట్ స్టార్ లో ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు అని ఈ ఫిలిం ట్రైలర్ లో మెన్షన్ చేయడం వల్ల ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని మలయాళంలో అంచకొక్కోలన్ అన్న మూవీగా రిలీజ్ అవగానే చూసేసాను. అయితే మూవీ చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే మూవీ బాగుంది, మంచి థ్రిల్లింగ్ గా, మెయిన్ గా సెకండ్ హాఫ్ వచ్చే సీన్స్ సూపర్ అని చెప్పాలి. అయితే ఫస్ట్ కొంచెం స్లోగా అలా పాయిజన్ గా అయిపోతుంది ఈ మూవీ. చాప్రా అన్న ఒక వ్యక్తి చనిపోతాడు. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వచ్చిన డిపార్ట్మెంట్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది, ఆ ఇన్వెస్టిగేషన్ ఎలాంటి మలుపులు తిరిగి ఎక్కడికి చేరింది, ఇదే సీన్స్ కి ప్యారలల్ గా ఆ మర్డర్ కి గురి అయిన వ్యక్తి యొక్క రిలేటివ్స్ దీని రివెంజ్ గా ఆ ఊళ్ళో ఎవరిని ఊరికే ఉండనివ్వరు. మరి పోలీసులు ఊరికే ఉంటారా, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సీన్స్ వచ్చాయి, ఇలాంటి సీన్స్ మంచి థ్రిల్లింగ్ గా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లా అనిపించే మూవీ. హర్రర్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు ఇదే మూవీని తెలుగులోకి చాప్రా మర్డర్ కేస్ అన్న టైటిల్ తో డబ్ చేశారు. ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సెకండ్ హాఫ్ స్టేషన్ లో వచ్చిన యాక్షన్ సీన్స్. ఆ సీన్స్ అయితే మర్చిపోలేరు ఎవరు. అండ్ ఈ మూవీ మెయిన్ గా మధ్యలో వచ్చిన ర్యాప్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్స్. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఇరగదీశారు అసలు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సీన్సే కాదు, బేసిక్ ప్లాట్ కూడా ఏ సర్టిఫికేట్ మీదనే నడుస్తుంది. కాబట్టి అయితే వల్గర్ గా అయితే ఉండదు, కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓకే అనుకుంటే చూడొచ్చు. యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మూవీని చూసేయచ్చు. ఈ మూవీ మీకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ రోజు ఈ వీడియోలో ఉన్న స్టార్ ఐటమ్ అయితే ఇప్పుడు చెప్పబోతున్న మూవీ. పబ్లిక్ సెక్టర్ లో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా జాబ్ చేస్తున్న సూర్యకి ఒక లిమిటేషన్ ఉంటుంది. అది తన కోపానికి. వీక్ లో తనకి ఎంత కోపం వచ్చినా ఆ ఒక్క రోజు మాత్రమే తను చూపిస్తాడు. అలా ఒక్క రోజే శనివారం. అసలు ఆ లిమిటేషన్ కి ఉండడానికి గల కారణం ఏంటి, తన కోపాన్ని అందరికీ తెలిసేలా ఎప్పుడు చేస్తాడు, తన కోపం ఎవరికి ఎలాంటి ముప్పు తెచ్చింది అండ్ ఇంకెవరికి హెల్ప్ అయింది, ఇలాంటి విషయాలు హై ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్ గా నాని సూర్య క్యారెక్టర్ లో జీవించేశాడు. అయితే నానినే ఎలా ఉంటే ఈ మూవీకి విలన్ పాత్ర యాక్ట్ చేసిన ఎస్జే సూర్య సిఐ దయా అన్న క్యారెక్టర్ లో జీవించేశాడు. అసలు ఇద్దరు పోటాపోటీగా యాక్ట్ చేసిన సీన్స్ అయితే గూస్ బంప్స్. రియల్ గా చెప్పాలంటే ఎస్జే సూర్య డామినేట్ చేశాడు అనిపిస్తుంది. అలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు ఈ మూవీలో. చూసిన ప్రతి ఒక్కరికి అదే అనిపిస్తుంది. ఈ మూవీకి మెయిన్ హైలైట్ అయితే మాత్రం అతనే. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ మూవీ ఈజీగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి యాక్షన్ సీన్స్ తో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఈ వీకెండ్ కి ఒక మంచి టైం పాస్ ఈ మూవీ. సిఐ దయాకి సూర్యకి మధ్యలో వచ్చిన సీన్స్ మీకు మంచి థ్రిల్లింగ్ ఇస్తుంది. సో ఈ మూవీని కనుక చూడాలనుకుంటే మీరు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న సరిపోదా శనివారం మూవీని క్లిక్ చేయాల్సిందే. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ మీరు ఎక్స్పెక్ట్ చేసిందే. చెన్నైలో అల్వార్ అన్న ప్లేస్ లో డిమాంటే కాలనీ ఉంది. దానికి కొంచెం ఫిక్షన్ యాడ్ చేసి డెవలప్ చేసిన మూవీ డిమాంటే కాలనీ. నలుగురు ఫ్రెండ్స్ ఆ బిల్డింగ్ కి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నది పార్ట్ 1. పార్ట్ 1 మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ సీన్స్ తో సూపర్ గా ఉంటుంది. దానికి సీక్వెల్ గా వచ్చిన డిమాంటే 2 రీసెంట్ గా ఓటీటీ లోకి రిలీజ్ అవడమే కాకుండా నాకు తెలిసి ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే 1 కి వచ్చిన ఆదరణ అలాంటిది. మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది. పార్ట్ 1 లో మంచి హర్రర్ అండ్ థ్రిల్లర్ సీన్స్ తో ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్ చేసింది. పార్ట్ 2 మాత్రం హర్రర్ సీన్స్ కన్నా థ్రిల్లింగ్ సీన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక పడితే నెక్స్ట్ నుంచి వచ్చిన థ్రిల్లింగ్ సీన్స్ మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్లు మరియు పార్ట్ 3 యొక్క సీక్వెల్ ని కొనసాగించే సీన్స్ చూసిన వాళ్ళకి మంచి గూస్ బంప్స్ తెస్తుంది. అయితే పార్ట్ 1 చూడకపోయినా పార్ట్ 2 చూడొచ్చు అని కొంతమంది అడుగుతారు. కొన్ని కనెక్టింగ్ సీన్స్ పార్ట్ 1 లో ఉండడం వల్ల పార్ట్ 1 చూసి 2 చూస్తే మీకు మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అండ్ మూవీకి మెయిన్ హైలైట్ అయితే స్క్రీన్ ప్లే. అబ్బా, ఒక్కొక్క సీన్ ని కనెక్ట్ చేసే విధానం సూపర్. అజయ్ జ్ఞానముత్తు మళ్ళీ తన డైరెక్షన్ సత్తా ఏంటో చూపించాడు. ఓవరాల్ గా ఈ మూవీని కనుక చూడకపోతే G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మూవీస్ మొత్తం చూసి ఈ మూవీలో ఏ ఒక్కటి మీకు హెల్ప్ అయితే మాత్రమే మన ఛానల్ ని సపోర్ట్ చేయడానికి ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మనలాంటి పిచ్చే ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.